లివర్ సెల్స్ ని డీటాక్సిఫై చేసి లివర్ సెల్స్ డ్యామేజ్ కాకుండా చూసుకునే శక్తి ఉన్న ఈ వెలక్కాయని పెద్దగా తినడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఇలా ఒక్కసారి వెలక్కాయ పచ్చడి ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. ఇక్కడ మనం పచ్చడి కోసం వెలక్కాయల్ని కాల్చుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా కాల్చేస్తే అవి పేలుతాయి. అందుకని చెప్పి ఫస్ట్ చిన్న ఘాట్ వచ్చేలాగా దాన్ని పగలగొట్టుకొని స్టవ్ మీద పెట్టి సిమ్ లో ఉంచి బాగా కాల్చేసుకొని అదే స్టవ్ మీద కారానికి తగినన్ని పచ్చిమిర్చి కూడా కాల్చేసి పక్కకు పెట్టేసుకొని మనం కాల్చి పక్కకు తీసుకున్న వెలక్కాయ గుజ్జునంతా కూడా ఒక కప్ లోకి తీసేసుకొని రోట్లో పచ్చి జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసేసుకొని అందులో కల్లుప్పు కూడా వేసి ఫస్ట్ జీలకర్ర ఉప్పు మెత్తగా దంచేసుకోవాలి. అందులోనే మనం కాల్చుకున్న పచ్చిమిర్చి కూడా దంచుకొని అందులోనే చిన్న ముక్క బెల్లం కూడా వేసి దంచేసుకొని ముందుగా మనం తీసి పక్కకు పెట్టుకున్న వెలగపండు గుజ్జు కూడా వేసి బాగా దంచేసుకోవాలి. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే అచ్చం రేగి వడియాల్లాగే ఉంటుంది. తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా అన్నంలో కన్నా కూడా ఉట్టిగా తినేయడానికైతే చాలా బాగుంటుంది.